పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దయించు తల్లు నీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల రవి బాబు మీ గూడెం వాళ్ళని ఎప్పటినుంచి అంటున్నారు? క్షమించమ్మా, తప్పైపోయింది. మన గూడెం వాళ్ళు బ్రూట్స్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ బ్రూట్స్ అని దాన్ని మీరు నిజం చేశారు. మన నెక్స్ట్ మీటింగ్ లో మరిన్ని విషయాలు చర్చిద్దాం. ప్రస్తుతానికి సెలవు. నమస్తే. వెళ్ళిరండి. మొన్న మా అమ్మ గూడెంలోనే లేదు, యాడకో వెళ్ళింది. అవును, అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియాలి. ఎవరు చెప్తారబ్బా? సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను తర్వాత వస్తాను. ఏటలా ఉన్నారా? ఏం లేదు చిత్తు, నువ్వేంటిలా? ఏం లేదు బాబు, మళ్ళీ నేను భద్రం తల్లి గుడిలోకి వెళ్ళి వస్తున్నాం. ఇంతలో మీరు కనిపించారు, అందుకే ఇటు వచ్చాను. అది సరే, ఎందుకు బాబు అలా ఉన్నారు? జిత్తు, నాకు నీ సాయం కావాలి. నాకంటే నాకు కాదు, ఒక రకంగా నీ గూడెం వాళ్ళకి నువ్వు సహాయం పడినట్టు అంతే. చెప్పండి బాబు,
మీకు సహాయం చేసినా నా గుడం కోసం చేసినట్టేనని నాకు తెలుసు. ఈ అడవిని సర్వనాశనం చేయటానికి ఓ ముఠా వస్తోంది. వాళ్ళ ముఠా మిమ్మల్ని నానా ఇబ్బందులు పెడతారు. ఆ తర్వాత లేనిపోని అంటురోగాలని మీకు తగిలేలా చేస్తారు. మీ పిల్లలు మీకు కనిపించకుండా పోతారు. ఇన్ని జరుగుతున్నా మన ప్రభుత్వానికి తెలియకుండా చేస్తారు. ఆఖరికి మీ అంతటి మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తారు. ఇదంతా జరగటానికి ఎంతో సమయం కూడా పట్టదు. వాళ్ళు సాయుధులై రావచ్చు. వాళ్ళు తెలివిగా వేసే ఎత్తుల్ని రవి సిరి తిప్పికొట్టగలరు. వాళ్ళ మనుషుల్ని ఎదుర్కోవటానికి నేను పథకాలు వేస్తాను. దానికి నువ్వు, లచ్చన్న, బండా లాంటి యువకులు ఎంతో మంది ఉన్నారు. అంతమంది కావాల్సి వస్తుంది. అదంతా నువ్వు, లచ్చన్న చూసుకోండి. అది చెప్పడానికే నేను నిన్ను కలవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంతలో నువ్వే వచ్చావు. బాబు, మీరు చెప్తుంటే ఏదో పెద్ద ప్రమాదం మా గుడానికి రాబోతుందని మాత్రం మాకు అర్థమవుతుంది. కానీ మేమే నేరం చేశాం బాబు. పిల్ల పాపలతో పచ్చటి అడవిలో కాలం వెళ్ళబుచ్చుతున్న మమ్మల్ని ఎల్లగొట్టాల్సిన అవసరం వాళ్ళకెందుకు వచ్చింది బాబు? డబ్బే జిడ్డు. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. అందులో భాగమే ఎదుటివారి ప్రాణాలతో చెలగాటం. కానీ ఇది ఒక్కరి ప్రాణాలతో కాదు. ఈ చుట్టుపక్కల గూడెల్లో వందల కొద్దీ ఉన్న జనాలందరికీ ప్రమాదమే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబు? అర్థమైందా? ఇదే విషయాన్ని మన వాళ్ళందరికీ చెప్పు. లచ్చన్న కలిస్తే ఒకసారి రమ్మన్నానని చెప్పు. వెళ్ళు. బాబు, గుడిలో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు అసలు విషయం తెలిస్తే అందరూ కంగారు పడతారు. జిత్తు, నువ్వు చెప్పింది నిజమే. కానీ మనం ఇప్పుడు కాదని ఎప్పుడో చెప్తే జరగాల్సిన వినాశనం జరిగిపోతుంది. అందుకే ఇప్పటి నుంచే మనం కూడా చాప కింద నీరులా నెమ్మదిగా మన పథకాల్ని అమలు చేద్దాం. ఏమంటావు? సరే బాబు, మీరు అట్టా చెప్తే అట్టా. అన్నా అన్నా ఆగన్నా. అన్నా చెప్పేదేనన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగన్నా. నేను ఆగనంతే. ఇంటికి పదన్నా, వెళ్దాము. నువ్వు సరిగ్గా కూర్చుని ఎన్ని రోజులైంది. పదన్నా, వంట చేస్తాను. నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను. ఆగన్నా, అటు వెళ్తున్నావు. నువ్వే కదా వంట చేస్తానన్నావు. అవును. మరి అగ్గి కావాలి కదా. అయితే అలా అగ్గి పర్వతం దాకా వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఎందుకన్నా? అటువైపు మేకలు కూడా వెళ్ళవు. మనుషులం మనం ఎందుకు వెళ్ళాలి? మేకలు వెళ్ళవు అంటే అక్కడ మేత దొరకదు కాబట్టి. నేను వెళ్తానది అగ్గి కోసం. అగ్గి తీసుకుని వెంటనే వచ్చేస్తాను. నువ్వు అప్పుడు పొయ్యి వెలిగించి వంట చేసేసా. అన్నా, అగ్గి తీసుకురాకలేదన్నా. యా, ఎందుకని? అగ్గి ఇంట్లోనే ఉందన్నా. నా చెల్లి, ఎంత పని చేసావమ్మా. నన్ను ఇంటి బాధ్యతలు పట్టించుకోవట్లేదని నువ్వే అగ్గి పర్వతం వైపు వెళ్ళి నిప్పట్టుకొచ్చావా తల్లి? ఆ నిప్పుని తీసుకొచ్చి మన కొంపలో పెట్టావా తల్లి? కొంపలు అంటుకుంటాయమ్మా. వద్దు, వద్దమ్మా. వెళ్ళు, వెళ్ళి వెంటనే ఆ అగ్గిని మన కొంపల నుంచి తీసి బయట పారేసాయి. అగ్గి ఇంట్లోనే ఉందన్నా. నా చెల్లి, ఎంత పని చేసావమ్మా. నన్ను ఇంటి బాధ్యతలు పట్టించుకోవట్లేదని నువ్వే అగ్గి పర్వతం వైపు వెళ్ళి నిప్పట్టుకొచ్చావా తల్లి? ఆ నిప్పుని తీసుకొచ్చి మన కొంపలో పెట్టావా తల్లి? కొంపలు అంటుకుంటాయమ్మా. వద్దు, వద్దమ్మా. వెళ్ళు, వెళ్ళి వెంటనే ఆ అగ్గిని మన కొంపల నుంచి తీసి బయట పారేసాయి. అంతవరకు నేను కొంప గొమ్మను తొక్కనమ్మా. వెళ్ళమ్మా, ఎల్లు.
అలాగేనన్నా, ఇప్పుడే వెళ్ళి పడేసొస్తాను. పడేశానన్నా, ఇక మనకి ఏ భయం లేదు. పదా ఇంటికెళ్దాం. మన ఇంటి కూడు తినాలి అంటే అసలు నువ్వు ఏవేవి ఉండేవో చెప్పు. నాకు అసలే చాలా ఆకలిగా ఉంది. కోడి, మేక, జింక, దుప్పి, కుందేలు, ఇంకా చాలు, ఇంకేమి చెప్పొద్దమ్మా. అయ్యి సాధు జంతువులమ్మా. పైగా ఇవన్నీ మన అటవీ సంపద. పైగా వాటిని చంపడం నేరం అమ్మా. వాటికి తగిన శిక్షలు కూడా పడతాయి. అందుకే నేనేం తిన్నమ్మా. నువ్వు కూడా ఎప్పుడు ఎప్పుడు అలాంటివి వండకమ్మా. సర్లే అన్నా, నీకోసం వామాకులతో సారెట్టి ముద్దపప్పు వండి గడ్డ పెరుగు సిద్ధం చేశాను. పదన్నా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. మళ్ళీ ఏమైందన్నా? ఇప్పటిదాకా ఆకలన్నావు కదా. ఈ అన్న మాటను గౌరవించి వండినవన్నీ బయట పారేసి వెంటనే శాకాహారం ఉండవు చూడు. ఈ అన్న మీద నీకు ఎంత ప్రేమ తల్లి. నిన్ను ఈ గుండెల మీద పెంచానని నీ ప్రేమతో ఈ అన్న రుణం తీర్చుకుంటున్నావా చెల్లెమ్మ? నీ అనురాగం చూసి నాకు కడుపు నిండిపోయిందమ్మా. చెల్లెమ్మ ఎల్లు, ఎల్లి కూడు తినమ్మా. నీళ్ళు ఎల్లమ్మా, ఎల్లు. నీలువా? నేను మళ్ళీనన్నా. మళ్ళీవా? మరి నిలువు కాదా? మరి నేను తిమ్మప్పని కాదా? ఇంతసేపు నేను తిమ్మప్పని అనుకున్నానేంటి చెప్పమా. ఇంతకీ నువ్వెవరు? మళ్ళీనన్నా. నువ్వు మళ్ళీవైతే నేనెవరిని? నా అన్న కోనంగివి. కోణంగా? ఆడిగా నీటొచ్చాడా చెప్పు. ఇవాళ ఆడ అంతా చూడాల్సిందే. ఇప్పుడే వస్తాను. రారా రారా ఎర్రోడా. ఈ కోణంగి ఇక్కడే ఉన్నాడంట కదా. ఇప్పుడే నా సెల్లులు నీళ్ళు చెప్పింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అన్నా అన్నా, చూసారా బాబు వీడి వరస. పాపం వీడి పిచ్చితో తను తింటున్నాడో తినడం లేదో కూడా తెలియట్లేదు. అందుకే నాకు భయం వేస్తుంది. భయపడకమ్మా, ఏదో ఒకటి చేద్దాం. లచ్చన చెప్పినట్టు ఊరికే మతి భ్రమించింది కానీ ప్రాణాపాయం ఏమీ లేదు. అందుకే నువ్వేం భయపడకు. పగలంతా ఇలా ఉన్నా రాత్రుళ్ళు నిద్రలో మాత్రం ఏదో కలవరిస్తూ ఉన్నాడు. ఆటిలో తనన్నీ నిజాలే చెప్తూ, అంటే తన కోణంగని తన సెల్లెలు మళ్ళీ అని చెప్తున్నాడు. మొన్న నిద్రలో ఏదో సంజీవిని అని, దానికోసం ఎవరో వస్తున్నారని ఏదేదో కలవరిస్తున్నాడు. అందుకే నా భయం మరింత ఎక్కువైంది. సంజీవిన? ఒరే, మన ఈ గూడు వాళ్ళ చేత ఎప్పుడు కొట్టించుకోవడం తిట్టించుకోవడం తప్ప మనం కొట్టడం తిట్టడం లేదు. ఎందుకని? మనకు బలం లేదు. రే, ఈ గూడెం వాళ్ళంతా ఏం తింటున్నారు, మనం అదే తింటున్నాం కదా. అయినా ఎందుకురా వీళ్ళంతా ఎంత బలంగా ఉన్నారు, మనం ఎంత బలహీనంగా ఉన్నాం? మనం అన్ని తింటున్నావా? ఏం తింటున్నాం? అన్నీ. అన్నీ అంటే? అన్నీ అంటే భూమి మీద పెరిగే మొక్కలు, భూమి లోపల పెరిగే దుంపలు అన్నీ తింటున్నాం కదా. ఓహ్ అలాగా. అయితే ఈ కర్ర తిను, ఇదిగో ఈ బుర్ర తిను. కర్ర బుర్ర ఎలా తింటావరా, బుర్రలేనదవా? మరి ఈ భూమి మీద పండేవన్నీ ఎలా తింటున్నారు? ఏముందిరా, ఉడికించుకుని కొంచెం ఉప్పు కారం కలుపుకొని తింటాం. అలాగే ఈ కర్రను కూడా ఉడకబెట్టుకుని ఉప్పు కారం తగిలించుకుని తిను. అదెట్టా వద్దురా. ఆడెందుకు వచ్చాడు ఇక్కడికే? నమస్కారం దేవరా. వంగడీలు వంగడీలు. ఇక్కడేం చేస్తున్నారు? ఈ కర్రను ఉడకబెట్టుకుని తింటున్నాం. ఏంటి? మనకు బలం లేదు ఎందుకని అడిగాను అంతే. ఇలా అయినా దేవరా, నాకు కోరిక ఉంది, తీరుస్తారా? ఏంటది? నాకు కోరిక ఉంది, తీరుస్తారా? ఏంటది? అది అది మిమ్మల్ని ఎప్పటికైనా ఒక్కసారి కొట్టాలని కోరిక, అంతకుమించే కోరిక లేదు. తీరుస్తారా? నాది ఒక కోరిక, నన్ను ఒక్కసారి కొట్ట, అది నా కోరిక. దేవరు కొట్టాడు, దేవరు కొట్టాడు, దేవరు కొట్టాడు. దేవరా, వాడి కోరిక తీర్చారు, మరి నా కోరిక కూడా తీరుస్తారా? ఏది
నన్ను కొట్టడమేగా చూద్దాం. నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేస్తే అప్పుడు చూద్దాం. సరేనా? ఒరేయ్, నా కోరిక తీరుద్దంటావా? అప్పుడు ఏమైంది? ఆవిడ అలా బెదిరించి వెళ్ళిపోయినది. కానీ మళ్ళీ ఎప్పుడు ఇంతవరకు ఆ పేరే నేను వినలేదు. ఇప్పుడు మళ్ళీ వింటున్నాను. ఆవిడ జమీందారా? నాకు తెలీదు, కానీ రవిబాబు చెప్పిన దాన్ని బట్టి అదే అయి ఉంటది. ఎందుకంటే ఆవిడ దర్పం అది అప్పుడు అలాగే కనిపించింది. ఏదేమైనా ఆవిడ కొంచెం ప్రమాదకరమైన మనిషే. మనం జాగ్రత్తగా ఉండకపోతే పేనాలకు కూడా ముప్పే. ఎవరు ఏమైపోయినా పట్టించుకోదు. తనకు కావలసిన తను సాధించుకోవడం తప్ప ఇంకేది ఆలోచించదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయ్యా, నువ్వు అడిగిన మూలికలు ఇగో. ఇవి కాదురా, ఇవి నేల తామ్ర జాతికి చెందినవి. వీటిని కేవలం పైపోతకు వాడటం తప్ప ఇంకేవీ చేయలేం. ఇలాగే కనిపించే నేల తామ్రం అనే ఓ రకం తీగ నేలలో దొరుకుతుంది. అది చూడ్డానికి రాగి రంగులో ఉంటది. నీకు తెలుసు కదా, నేర్పినవే మళ్ళీ మళ్ళీ నేర్పాలా? బుద్ధి ఎక్కడ పెడుతున్నావు? జాగ్రత్త, వైద్యంతో ఆటలాడొద్దు. ఇతర వ్యవహారాలు తగ్గించు. బాగా చెప్పారు. కానీ ఇతరుల వ్యవహారాల స్థానంలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. వైద్యంతో ఆటలాడుకోవద్దనే స్థానంలో రవణధర్ లాంటి వాడితో ఆటలాడుకోవద్దని చెప్పండి. అయినా ఇంత ఇదిగా విద్యాబుద్ధులు నేర్పే మీరు మీ పిల్లల్ని సరిగ్గా పెంచలేదనుకుంటారు. రమణ, మా పెంపకం గురించి నువ్వు చెప్పే స్థాయికి వచ్చావా? అంటే ఇంకా నువ్వు చాలా గొప్పోడివైపోయావన్నమాట. మా అయ్యకు నేర్పే జ్ఞానం ఉన్నవాడివైతే ఆయన ముందు మాట్లాడే అర్హత లేదన్న జ్ఞానం నువ్వెప్పుడు తెలుసుకుంటావు? బడా ఊరుకో. అతనికి ఎన్నిసార్లు చెప్పినా పదే పదే మన మీద కాలు దోవుతున్నాడు. నిజంగా అతను తెలివైన వాడైతే ఎప్పుడో ఈ గూడెం వదిలి వెళ్ళిపోయేవాడే. కానీ అలా చేయలేదంటే పాపం అతని మీద జాలేస్తుంది. నాకైతే ఇతను రాబోయే రోజులు తలుచుకుంటుంటే ఏడుపు వస్తుంది. నాకు ఇతన్ని అంటి పెట్టుకుని ఉండి అతని కష్టాలు పక్కనే ఉండి చూడాలనుంది. ఎందుకంటే ఇటువంటి కట్టాలు ఇంతవరకు ఈ భూమి మీద ఎవరు పడలేదు. అందుకని ఓహో, కుటుంబం మొత్తం నా జాతకం బాగానే చెప్తున్నారే. నాకు గాని తిక్క గాని వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకంటే నేనెంత మూర్ఖుణ్ణో అంత దుర్మార్గుణ్ణి, ఎంత దుర్మార్గుణ్ణో అంత మూర్ఖుణ్ణి, ఎంత మంచివాణ్ణో అంత చెడ్డవాణ్ణి, ఎంత చెడ్డవాణ్ణో అంత మంచివాణ్ణి, ఎంత ఇదో అంత అది అది ఏమనుకుంటారేంటో. ఏ రీళ్ళు రాజమయ్య, ఆగవయ్యా. ఏ రాజమయ్య, ఆగు ఆగు, ఆగమంటుంటే. ఏ రాజమయ్య, ఆగవయ్యా. ఏ రాజమయ్య, నిన్నే. ఆగవయ్యా బాబు, ఆగు. ఇదిగో రాజమయ్య, ఇక్కడ నాకు ఆయాసం వచ్చేలా కంట శోషపడుతుంటే ఎవరు పట్టించుకోరే. ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవరు లేరే. ఇంకెవరికి చెప్తాను? ఏమో మాకేం తెలుసు. రండి వెళ్దాం. ఏమో సత్యము. ఓ రాజమయ్య, ఇదిగో బండు, ఓ బండ, ఇదిగో మీరు నన్ను మరీ కూరాకులో పురుగులా తీసేస్తున్నారు. నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతారా? ఏయ్, ఇలా చేస్తే నా కోపం వచ్చి ఏం చేస్తానో నాకే తెలీదు. ఇష్టం వచ్చింది చేసుకోవాలా? లాభం లేదు. నేనన్నా వేరే అడవికి వెళ్ళిపోవాలి, లేదా మిమ్మల్ని పంపించేయాలి. నా ఎత్తులతో జిత్తు చేసి మిమ్మల్ని గడ్డి కరిచేలా చేస్తారా? గడ్డి కరిచేలా చేస్తాను. ఏమనుకున్నారేంటో? ఉండరా, మీ పని చెప్తాను. నన్నన్నారే 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 నన్నన్నారే